సో ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ మన శోభన్ బాబు గారి గురించి చాలా చోట్ల వింటున్నాం. యూట్యూబ్‌లో గానీ, ఎక్కడ గానీ చెన్నైలో బాగా కొన్నారని జెప్పేసి, సో కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారని జెప్పేసి. సో సో ఇప్పుడు హైదరాబాద్‌ని ఆ విధంగా చూడొచ్చా? ఎక్కడైనా ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ శోభన్ బాబు గారు అవని, మురళీమోహన్ గారు అవని, వీళ్ళందరూ ఎవరైనా సరే వాళ్ళు ఊరు అవతల కొన్నవాళ్ళే. జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శోభన్ బాబు గారు నాకు ఎక్కడో చూసుకో డంపింగ్ యార్డ్ చూపించుకోనమని చెప్పారు. నేను కొనలేదు ఆ రోజు. ఈరోజు అదే అన్నానగర్ అయింది. చెన్నైలో అన్నానగర్ అంటే చాలా సెంటర్ అది, రైట్? సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఒకప్పుడు మురళీమోహన్ గారు ఇక్కడ కొన్నారు, హైటెక్ సిటీ దగ్గర కొన్నారు, రైట్? స్థలాలన్నీ అక్కడ హైటెక్ సిటీ వెనకాల కొన్నారు, కొండాపూర్లో కొన్నారు. మనందరూ హైటెక్ సిటీ కట్టినప్పుడు 2002 మనందరికీ తెలుసు. హైటెక్ సిటీ అంటే ఒక బిల్డింగ్ అనుకున్నాం, రైట్? దాని చుట్టుపక్కల కొన్నారు. కానీ అదే టైంలో నార్సింగ్లో కొన్నా కూడా, గచ్చిబౌలిలో కొన్నా కూడా, కొండాపూర్లో కొన్నా కూడా, ఈవెన్ మణికొండలో కొన్నా కూడా, ఇవన్నీ పెద్ద పెద్ద ఏరియాలు అయిపోయాయి. అంటే హైటెక్ సిటీ అంటే ఆ బిల్డింగే కాదు, ఇట్ ఈస్ ఏ ఇండస్ట్రీ. సేమ్ ఫ్యూచర్ సిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఒక జస్ట్ ఒక సిటీ పేరు కాదు, ఇండస్ట్రీస్ ఆర్ మూవింగ్. ఎప్పుడైనా సరే కంపెనీకి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఒక ఊరికి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఒక యాక్టివిటీస్ నడుతున్నాయంటే ఆటోమేటిక్గా దానికి ఒక 20-30 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎక్కడైనా సరే పెరుగుతుంది. అందరూ ఇంటి పక్కన ఆఫీస్ ఉంటారు కదా, దూరం నుంచే వస్తారు. సో అలా ఆలోచించకూడదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అదే చెప్తున్నాం మేము. ఫ్యూచర్ సిటీ అనేది నాట్ జస్ట్ సంథింగ్ ఒక రోడ్డు లేదంటే ఒక ఫ్యూచర్ సిటీ గవర్నమెంట్ బోర్డు వేసింది. ఫ్యూచర్ సిటీలో చాలా యాక్టివిటీస్ జరగబోతున్నాయి, స్టేడియంస్ రాబోతున్నాయి, సినిమా స్టూడియోస్ రాబోతున్నాయి. సో ఇవన్నీ వస్తున్నాయంటే దెర్ ఇస్ వన్ మోర్ సిటీ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. సో అలా ఆలోచిస్తే ఎక్కడైనా సరే ఫ్యూచర్ ఎక్కడ ఉండబోతుంది, జనం ఎక్కడ ఉండబోతున్నారు, ఇది కొద్దిగా రీసెర్చ్ చేయాలి. చాలామంది, అందుకని మేము స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ పెట్టిన పర్పస్ అదే. రియల్ ఎస్టేట్ అంటే ఒక బ్రోకర్లు, ఏజెంట్లు, ఖాళీగా ఉన్నవాళ్ళు, పనికిరాని వాళ్ళు, రాజకీయ నాయకులు, గుండాలు చేసే పని కాదు. చాలా రీసెర్చ్ ఉండాలి, చదువుకున్న వాళ్ళు చేసే పని. రియల్ ఎస్టేట్లో ఎవరైనా చదువుకున్న వాడు చేస్తారని నవ్వుతారు, నువ్వు రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ఖాళీగా ఉన్నవాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు చేశారు కాబట్టి రియల్ ఎస్టేట్ అలాగే ఉంది, ఏది పడితే అది కొన్నారు. రియల్ ఎస్టేట్ కొనాలంటే యూ షుడ్ రియల్లీ ట్రస్ట్ ఏ అడ్వైజర్. ఇప్పుడు మీకు డాక్టర్ని ఎంత నమ్ముతారో ఒక వెల్త్ అడ్వైజర్ని కూడా మీరు అలా నమ్మాలి. మనం గూగుల్లో చూసుకుని మాత్రం వేసుకోలేం కదా. సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా యూ షుడ్ బిలీవ్ వెల్త్ అడ్వైజర్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలియదు అక్కడ ఏం రాబోతుంది, ఎందుకు కొనాలి, ఆ ఏరియాలో గజం ఎంత ఉంది, రేటు ఎకరం ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది, ఎంత కాబోతుంది, రైట్? చాలామంది మేము రియల్ ఎస్టేట్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే 30,000 రూపాయల గజం ఉందంటే 30,000 ఉందా, ఈరోజు అక్కడ అంత ఉందా అంటారు. ఎకరం ఎంత ఉంది? ఇప్పుడు హైదరాబాద్లో 170 కోట్లు ఎకరం పలికింది మొన్న. ఇమాజిన్, ఒక ఎకరం ఎవరైనా హోల్డ్ చేసుకుంటే 170 కోట్లు ఈరోజు పలికిందంటే 20 ఏళ్ళ క్రితం ఎంత ఉంది చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇది హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎకరం లక్షల్లో ఉండొచ్చు, ఈరోజు 170 కోట్లు ఉంది 5 ఎకరం. సేమ్ ఈరోజు ఎప్పుడైనా సరే ఫ్యూచర్ సిటీలో ఈరోజు 5 కోట్లు 8 కోట్లు ఉంటే 5 కోట్లు ఉంది 8 కోట్లు ఉంది అంటే ఇమాజిన్ ఈరోజు 5 కోట్లు ఉంది 8 కోట్లు ఉంది, 10 ఏళ్ళు ఎంత కాబోతుంది, 20 ఏళ్ళు ఎంత కాబోతుంది. ఆ విజన్ ఉండాలి. నేను చిన్నప్పుడు అమృతం సీరియల్ చూసేవాడిని, మీకు గుర్తుంది? చాలా బాగుంది. సో అమృతం సీరియల్లో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, అందరూ ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నా నాకు రియల్ ఎస్టేట్ థాట్లో ఆలోచిస్తే వాళ్ళ హోటల్ బంజారాహిల్స్ ఎక్కడ ఉంటుంది, నానక్రామ్ గూడలో 2 ఎకరాలు కొని మనం పంటలు వేద్దాము, మన హోటల్కి అక్కడి నుంచి కూరగాయలు తెచ్చుకుందాం అంటాడు. ఈరోజు నానక్రామ్ గూడలో వాళ్ళు కనుక ఆ రోజు 2 ఎకరాలు కొని ఉంటే ఈరోజు ఎంత ఉంటుంది చెప్పండి. నానక్రామ్ గూడలో ఎకరం ఎంత ఉంది? నానక్రామ్ 170 కోట్లు పలికింది. వాళ్ళు హోటల్ నడుపుతారా ఇదేంటి? సో నానక్రామ్ గూడలో ఆ టైంలో అమృతం సీరియల్ వచ్చి 10-15 ఏళ్ళు అవ్వలేదు. ఆ టైంలో ఒక ఎకరం వచ్చి 4-5 లక్షల లోపే ఉంటుంది. అంతే కదా, ఎఫోర్డబుల్ ఉంది. అంటే ఒక చిన్న హోటల్ నడిపిపోవడం, నానక్రామ్ గూడలో హోటల్ కొందాం, నానక్రామ్ గూడలో ఎకరం కొందామని ఆలోచించాడంటే తక్కువలో ఉన్నట్టే కదా. ఆ రోజు వాళ్ళు ఎకరం కొనుంటే వాళ్ళు అమృతం హోటల్ కాదు 5 స్టార్ హోటల్ కట్టింది ఈరోజు. సో నాకు అది బాగా నచ్చుతుంది. అంటే నానక్రామ్ గూడలో 2 ఎకరాలు కొని కూరగాయలు పండిద్దాము, మణికొండలో కూడా కూరగాయలు పండించాను, మణికొండలో చుట్టూ ఉంది. సో ఇవన్నీ అవుతాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈరోజు రేపు ఫ్యూచర్ సిటీ కానీ వికారాబాద్ కానీ ఇదే జరగబోతుంది. అలా ఆ రోజు వికారాబాద్లో 2 కోట్లు ఉంది ఎకరం, 3 కోట్లు ఉంది, లేదంటే 4 కోట్లు ఉంది, ఇది చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు లక్షల పూర్వం ఎలా చెప్పుకునే, ఇప్పుడు కోట్లు అలా చెప్పుకోవాలి అంతే. పూర్వం నా చిన్నప్పుడు ఇక్కడ లక్షల ఎకరం ఉండేదని చెప్పుకునేవాడు, ఇప్పుడు కోట్ల ఎకరం ఉంది. రేపు 2 రోజులు 100 కోట్ల ఎకరాలు అవుతాయి. మనీ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. డబ్బులు చాలా పెరుగుతున్నాయి. ఈ వరకు 1 లక్ష రూపాయల శాలరీ తెచ్చుకుంటే జీవితంలో అది పెద్ద అచీవ్మెంట్. ఈరోజు స్టార్టింగ్ శాలరీ 1 లక్ష రూపాయలు ఉంటుంది. సో పీపుల్ మైండ్ సెట్ మారాలి. అబ్బా అనుకోకూడదు. ఎందుకు కొనుక్కోవాలి, నీ ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎలాంటి చోట్ల కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ కనుక
మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎవరైనా రిచ్ అవుతారు. రియల్ ఎస్టేట్లో చెప్పేది అదే, రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే రైట్ టైంలో ఎప్పుడైనా రిచ్ అవ్వచ్చు. రైట్ ప్లేస్, రైట్ టైం రెండు ఇంపార్టెంట్. అది ఆ ప్లేస్ కరెక్టా, ఏ టైంలో కొంటున్నావు, ముందర కొంటున్నావా తర్వాత కొంటున్నావా. ఇప్పుడు కోకాపేట వెళ్ళి కొనుక్కుంటారు ఇప్పుడు అందరూ. ఎప్పుడు కొన్నారు, ఇప్పుడు కొంటున్నారు. కోకాపేటలో ఇప్పుడు కొండే వాళ్ళు ఎవరు, ఉద్యోగస్తులు. కోకాపేటలో అప్పుడు ఎవరో కొనేవాళ్ళు ఎవరు, చిరంజీవి, అల్లు అర్జున్, వీళ్ళందరూ అప్పుడు కొన్నారు. ఇప్పుడు మనం కొంటున్నాం. సో వాళ్ళు మనకంటే ముందర ఉన్నారు కాబట్టి వాళ్ళు రిచ్ అయ్యారు. మీరు కూడా ఆ కాన్సెప్ట్ పెంచుకోవాలి. ఫస్ట్ టైం ప్రాపర్టీ కొనేవాళ్ళు ఏవేవి చెక్ చేసుకోవాలి సార్ కొనే ముందు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ట్రస్ట్. ఎనీ బిజినెస్ రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్ అంటే ట్రస్ట్ ఇంపార్టెంట్. సో ఒక ట్రస్ట్ వర్తీ కంపెనీని ఎన్నుకోవాలి. అంటే వాళ్ళు పాస్ట్ ఏం చేశారు, ఎన్ని బిజినెస్లు చేశారు వాళ్ళు, అంటే వాళ్ళు వెంచర్స్ ఏంటి, పూర్వం ఏంటి. ఎవరో కొత్తగా వచ్చారు, ఈరోజు మేము మార్కెట్లో తెస్తున్నాం, తక్కువ ఇచ్చేస్తున్నాం అంటే అంత ఈజీగా మనం నమ్మలేము. వాళ్ళు ఇంతకుముందు ఎన్ని వెంచర్స్ చేశారు, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ డెలివరబుల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అనుకున్న టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉంది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ అది ఎలాంటిది ఉంది, అంటే ఎలాంటి ప్లేస్లో ఉంది, వాళ్ళ ప్లేస్ సెలెక్షన్ ఎలా ఉంది, హైవే కింద ఫేసింగ్, లేదంటే మంచి ఏరియాలో ఉందా, ఎక్కడో అడవిలో కొన్నారా, లేదంటే ఊరు మధ్యలో కొన్నారా, ఎలాంటి చోట్ల కొన్నారు, ఎలాంటి గ్రోత్ ఏరియాలో కొన్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ సైట్స్ ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలాంటి సైట్లో, సపోజ్ 4 ఏళ్ల క్రితం వాళ్ళు వెంచర్ వేశారు, ఈరోజు రేట్ ఎంత ఉంది, రైట్, అప్పుడు ఏదో రేట్ అమ్మేశారు, ఈరోజు రేట్ ఎంత ఉంది. సో అలాంటిది ఇంపార్టెంట్. తర్వాత ఏంటి, అప్రూవల్స్ ఇంపార్టెంట్. దానికి రెరా అప్రూవల్స్ ఉన్నాయి, హెచ్ఎండి పర్మిషన్ ఉందా, డిటిసిపి పర్మిషన్ ఉందా. నెక్స్ట్ ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరు, కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటి, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలామంది మనకి ఏం చేస్తారంటే ఎవరో మన ఫ్రెండ్ చెప్పారనుకుంటాం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏదో వాళ్ళకి ఇచ్చే కమిషన్కో దేనికోసమో చెప్తారు, రైట్, నువ్వు రికమెండ్ చేయని చెప్తారు. ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని మేము రియల్ ఎస్టేట్లో ట్రస్టెడ్ వెల్త్ అడ్వైజర్ని చేస్తున్నాం. వెల్త్ అడ్వైజర్స్ అంటే ఇవన్నీ మీ తరపున మేము చూస్తాం. ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేశారు. రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చెప్పేది, కనపడాలి, వినపడాలి, నిలబడాలి. మీరు కనపడాలి రియల్ ఎస్టేట్లో, రైట్, మీ గురించి వినపడాలి, మంచిగా వినపడాలి అందరికీ. మీరు ఏం ప్రాబ్లం వచ్చినా మీ కస్టమర్ తరపున నిలబడాలి. కంపెనీ చేయ పని మీరు చేయించాలి, రైట్, మీరు ఓపికగా ఉండాలి, మీరు కస్టమర్ సైడ్ ఉండాలి. సో ఈ 3 చేసామంటే ఆటోమేటిక్గా కస్టమర్కి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో కొనేసాము, ప్రీ లాంచ్ ఆఫర్లు అంటారు, ఈరోజు డబ్బులు కట్టండి సగం రేటుకి వచ్చేస్తుంది అంటారు. సో ఇవన్నీ వితౌట్ అప్రూవల్స్, ప్రీ లాంచ్ ఆఫర్స్ అవన్నీ కూడా మనం ఆలోచించి కొనాలి. ఆ కంపెనీ ట్రస్ట్ ఎంత ఉంది, వర్త్ ఎంత ఉంది, ఎంతవరకు ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు, వాళ్ళు ఇంతకు ముందర చేశారా, ఇలాగ చేస్తే బాగా చేశారా, వాళ్ళు కరెక్ట్గా అనుకున్న టైం డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి ప్రతిదీ మనం ఆలోచిస్తే కొన్ని కేర్స్ తీసుకుంటే మీ డబ్బులు ఎక్కడ. రెరా అప్రూవల్, రెరా చాలా పెద్ద ఇంపార్టెంట్ దీన్ని. మన రెరా అప్రూవల్ ఉండేదైనా ఉంటే మనం చేయకపోయినా కూడా రెరా మన చేత డబ్బులు కట్టిస్తుంది. సో రెరా అప్రూవల్ ఉంటే చాలా మంచిది. సో ఇలాంటివన్నీ చూసుకుంటే ఎవరైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరినైనా అడగాలి, ఎలాంటి చోట ఇన్వెస్ట్ చేయాలి ఎవరైనా తెలుసుకోవాలి. అంతేగాని ఏదో చెప్పారు మా ఇంటి పక్కన ఉంది, ఎదురుగుండా ఉంది, లేదంటే ఇంటి వెనకాల ఉంది, ఇట్లాంటివి కాదు. ఎలాంటి చోటు, ఇదే డబ్బులు ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బులు వస్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు సపోజ్ చాలామంది ఇప్పుడు యూత్కి చెప్పాలంటే షేర్ మార్కెట్లో పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో కొనేయట్లే కదా. ఒక కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, ఎలాంటి షేర్ కొంటారు, డబ్బులు ఉన్నాయని ఏదో కొనేయట్లేదు, రైట్. సో సేమ్ ఇట్లాగే ఇది కూడా రియల్ ఎస్టేట్లో కూడా మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా పెట్టండి. ప్రాపర్గా పెడితే, మంచి చోట పెడితే ఆటోమేటిక్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.